బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రవాణా శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సమావేశం నిర్వహిస్తున్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణం అమలుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీలో అమలు చేస్తున్న తీరును అధ్యయనం చేశారు అధికారులు. సమీక్ష సమావేశం ఈ అంశానికి సంబంధించి సమీక్షా సమావేశంలో అధికారులు ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంది. ఆ ప్రతిపాదనలు ఆయన క్షుణ్ణంగా పరిశీలించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అధికారుల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఓకే అంటే శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజే ఫ్రీ బస్ స్కీమ్ ప్రారంభించే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రవాణా శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ఈ సమీక్షా సమావేశం జరగబోతోంది. ముఖ్యంగా ఈ సమావేశం ప్రాధాన్యత ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఫ్రీ బస్సు స్కీమ్ని అమలు చేసే అంశానికి సంబంధించి ఇప్పటికే అధ్యయనం చేశారు అధికారులు. ఇటు కర్ణాటక, తెలంగాణతో పాటు ఢిల్లీ ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ 3 ప్రాంతాల్లో కూడా అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ ఎటువంటి సినారియో ఉంది, అక్కడ జరుగుతున్న ఒడిదుడుకులేంటి, అక్కడ ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి, అక్కడ జరుగుతున్న లాభాలేంటి, అక్కడ జరుగుతున్న నష్టాలేంటి, వీటన్నిటినీ సమీక్షిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ పరిశీలించారు. ఆ అధ్యయన నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఈరోజు అందించబోతున్నారు. ఆ నివేదికను ఆయన పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించబోతున్నారు. దాని మీద కాస్త భేటీ జరిగే అవకాశం ఉంది, కాస్త డిస్కషన్స్, చర్చలు జరిగే అవకాశం ఉంది. చర్చల తర్వాత సాధ్యాల మీద అధికారులకు ముఖ్యమంత్రికి మధ్య కాస్త ఓవరాల్గా డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. ఇది ఒక కొలిక్కొచ్చిన వెంటనే కుదిరితే శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు నుంచే ఈ ఫ్రీ బస్సు స్కీమ్ని అమలు చేసే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు సాయంత్రం 4 గంటలకు సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈరోజే ఫైనల్ అయ్యే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంటోంది. ఏంటి అప్డేట్స్ ఏంటి? మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ అనేది కూడా చాలా కీలకమైన హామీ. ఈ హామీ కోసం రాష్ట్రంలోని మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణంలో దానికి సంబంధించిన అంశంలో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రవాణా శాఖ మీద కీలక సమీక్ష సమావేశం జరగబోతుంది. సచివాలయంలో 4 గంటలకి సమీక్ష సమావేశం జరగబోతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో మహిళ ఉచిత బస్సు పథకం అమలుకు సంబంధించిన అంశంలో పొరుగునున్నటువంటి తెలంగాణ, అదేవిధంగా బెంగళూరు, కర్ణాటక ఈ 2 రాష్ట్రాల్లో వెళ్లి అధ్యయనం చేశారు. రవాణా శాఖ అధికారులతో పాటు అదేవిధంగా మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కూడా అక్కడికి వెళ్లి స్వయంగా అధికారులు అడిగి వివరాలు కూడా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏ విధంగా అమలు చేయాలి, ఎలాంటి నిబంధనలు పెట్టాలని దానిపైన ఇప్పటికే అధికారులు ఒక కసరత్తు అయితే పూర్తి చేశారు. ఒక రిపోర్ట్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ, అదేవిధంగా తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ లో బస్సులు, రవాణా, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అంతా ఉంటుంది కాబట్టి తెలంగాణకు దగ్గరగా ఉండే విధంగానే ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు పథకం ఉండే అవకాశం కనబడుతుంది. కాకపోతే అక్కడ కొన్ని బస్సులకు మాత్రమే లిమిటేషన్స్ పెట్టారు. ఇప్పుడు ఆ లిమిటేషన్స్ అనేవి ఇక్కడ కూడా అమలు చేస్తారు. లేకపోతే దాదాపు అంటే పల్లె వెలుగుతో పాటు తర్వాత ఎక్స్ప్రెస్, తర్వాత ఆల్ట్రా డీలక్స్ ఇలా చాలా బస్సులు ఉంటాయి కాబట్టి ఎక్కడి వరకు, ఏ రేంజ్ వరకు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వచ్చు, అదేవిధంగా జిల్లాల వారికి ఇవ్వలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒక యూనిట్ గా కలిపి తీసుకుని ఇవ్వాలనే దానిపైన కసరత్తు అధికారులు ఎప్పటికే చేశారు. ఈ రోజు దానికి సంబంధించినటువంటి నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవ్వబోతున్నారు. అధికారులు అధ్యయనం చేసినటువంటి ఆ రిపోర్ట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేస్తారు. ఆయన పరిశీలించిన తర్వాత ఆయన కొన్ని మార్పులు చేర్పులు సూచించే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మిగతా రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటకలో ఆర్టీసీ అనేది ఒక కార్పొరేషన్ లాగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ ప్రభుత్వంలో భాగమైన నేపథ్యంలో దానిపైన ఎంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా ఉద్యోగులు ఏమైనా అదనంగా అవసరం అవుతారా, ఎన్ని అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇవన్నీ కూడా మీద అధికారులతో మంత్రి సమీక్ష కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆ వివరాలన్నీ కూడా చంద్రబాబు వద్ద తీసుకెళ్లిన తర్వాత ఆయన పూర్తి స్థాయి దీని మీద మొత్తం అధ్యయనం చేసి ఆయన కూడా కొన్ని సూచనలు చేసే అవకాశం కనబడుతుంది. ఈ నెల లేదా వచ్చే నెలలో ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం కనబడుతుంది. ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తారని ఒక ప్రచారం నడిచినప్పటికీ ఆ రోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు కాబట్టి ఆ రోజు దాదాపుగా మహిళలకి ఉచిత బస్సు పథకం అమలు, ఆ పథకం అనేది ప్రారంభం అయ్యే అవకాశం లేదు. అన్నా క్యాంటీన్లే ఆ రోజు ప్రారంభించబోతున్నారు కాబట్టి ఇది సెప్టెంబర్ 1 నుంచో లేకపోతే సెప్టెంబర్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది. ఇంకా కొంత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. కొత్త బస్సులు కూడా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఆర్టీసీకి సంబంధించినటువంటి అన్ని సమకూర్చుకున్న తర్వాతే ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. తెలంగాణ తరహాలోని ఇక్కడ కూడా 0 టికెట్ అనేది ఇష్యూ చేసే అవకాశం కనబడుతుంది. దాని ద్వారా
ద్వారా రోజుకి ఎంతమంది ప్రయాణిస్తున్నారు, నెలకి ఎంత ఖర్చు అవుతుందని ఒక వివరాలు వస్తాయి. కాబట్టి అదే విధానాన్ని ఇక్కడ దాదాపుగా అమలు చేసే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు బస్సుల విషయంలో కొంత వెసులుబాటు ఇక్కడ కూడా కల్పిస్తారా, లేదా సిటీస్ లో విజయవాడ, విశాఖపట్నం సిటీ బస్సులు ఉంటాయి, అక్కడ కూడా ఫ్రీ బస్సు ఇస్తారా, లేకపోతే వెలుగు మాత్రమే పరిమితం చేస్తారా? ఇలా అన్నిటికీ ఈ రోజు సమీక్ష సమావేశంలో సమాధానం జరగబోతుంది. పూర్తి స్థాయిలో ఈ రోజు సమీక్ష తర్వాత మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది ఎప్పటి నుంచి అమలు చేయాలి, ఏ విధంగా అమలు చేయాలి దానిపై ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతుంది. సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు రవాణా శాఖపై సమీక్ష నిర్వహించబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణం అమలుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీలో అమలు చేస్తున్న తీరును అధ్యయనం చేశారు అధికారులు. సమీక్ష సమావేశంలో అధికారులు ప్రతిపాదనలకు సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించబోతున్నారు ముఖ్యమంత్రి. ఇక అధికారుల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఓకే అంటే శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజే ఫ్రీ బస్సు స్కీమ్ ప్రారంభించే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది.